మామకు 4 మంచి మాటలు మాట్లాడు. భారత్ మాతా కీ జై శ్రీరామ్ అన్న. ముఖ్యంగా ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిండు హనుమయ్య, మీతో అందరితో మాట్లాడే అవకాశం. అయితే ఒక్కసారి మనం జై శ్రీరామ్ కానీ భారత్ మాతాకి జై అన్నప్పుడు చేతులు పైకి లేపి అంటే బాగుంటుంది. మీ అందరికి తెలుసు, మన చేతులు పైకి లేస్తలేగానే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది పట్టుకొని లేపుతా ఉన్నారు పైకి. చూస్తలేరాదు? మీరు చూస్తున్నారు కదా. మరి మనం ఉట్టిగా జైగొట్టు నీకు కూడా చేతులు లేపకపోతే ఎట్లా? భారత్ మాతాకి శ్రీరామ్. ఇప్పుడు ఎంత బాగున్నది. ఒకసారి గట్టి అందరం కలిసి జై శ్రీరామ్ అంటే ముందుగా వస్తాడా? అండ్ ముఖ్యంగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. రాష్ట్రానికి కాదు మన దేశానికి ఓ దిశానిర్దేశం చేసిరు. నా చేతిలో 2 మైకులు ఉన్నాయి కాబట్టి చప్పట్లు కొట్టలేకపోతున్నా. మీరు ఒక్కసారి చప్పట్లు కొట్టుకోరు. మనకేదైతే దూరమైందో అది మీరు దగ్గర వేసిర్రు. అదే క్షాత్ర ధర్మం. మనం రామాయణం చూసినా, భారతం చూసినా, భగవద్గీత విన్నా, అంతగా మనకు చెప్పింది రాముడి రూపేణా కావచ్చు, కృష్ణుడి రూపేణా కావచ్చు, ఆ భగవంతుడు మనకు నేర్పింది ఒకటే, క్షాత్రం. ఆ క్షాత్ర ధర్మాన్ని మీరు వదలకుర్రయ్యా. మీరు క్షాత్ర ధర్మాన్ని వదిలితే మిమ్మల్ని మీరు వదిలేసినట్టే. ఇంతకుముందు మామన్నాడు, పుట్టినప్పటి నుంచి వచ్చారు కాక వచ్చిన తర్వాత మనం ఏమంటామని. పుట్టినప్పుడు ఏమని పిలుస్తారో మనల్ని? పుట్టిన తర్వాత 21 దినానికో లేకపోతే 3 నెలలకో, ఈ మధ్య కాలంలో 5 నెలలకో 8 నెలలకో ఎప్పుడో పేరు వస్తుంది. పుట్టినప్పుడు రాదు. కొన్ని పోయిన తర్వాత కూడా మన పేరు కూడా మనకు పనికిరాదు. సో ఈ జీవితం మనం దేనికోసం పనిచేయాలో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అందుకోసం మీరు అందరూ ఇది ఉన్నారు. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడి కోసం అంటే మనం హనుమన్ని ప్రే చేయాలంటే రాముడిని మొక్కితే చాలు, హనుమంతుడు మనకి ఏదంటే అది ఇచ్చేస్తాడు అంటారు. మరి ఎందుకు రాముడు అంటే అంతిస్తాం హనుమయ్యకు? ఏం చేసిండు అసలు రాముడి కోసం హనుమంతుడు? ఏదంటే అది రాక్షసుడు, రావణుడు, అసలు అతి భయంకరుడు. లంక అనేటటువంటిది స్వర్గం నుంచి చూసినా కూడా లంక చాలా గొప్పది. స్వర్గంలో ఉండేటటువంటి కొంతమంది దేవతలు కూడా పైనుంచి చూశారు, లంక ఇటువంటి లంక కదా మనం ఉండాలి అనుకునే అంత గొప్పగా ఉండేటటువంటి లంక మీదకి నువ్వు పోయి రావాలి యుద్ధానికి అని అన్నాడా? అనలే. పోయి సీతమ్మ జాడ తెలుసుకొని రా హనుమయ్య అన్నాడు. అనగానే ఆయన పోయిన తర్వాత లంకా నగరాన్ని చూసి మురిసిపోయిండు. సీతమ్మను చూసిన తర్వాత ఏం చేసి వచ్చిండు? లంకను ఆలబెట్టి వచ్చిండు. మరి లంకను ఆలబెట్టి వచ్చినప్పుడు అక్కడ సీతమ్మ ఉన్నది కదా. మరి సీతమ్మకి ఏమన్నా అయితే ఎట్లా అనే ఆలోచన రాలేదా హనుమయ్యకు? ఈరోజు మాట్లాడుతూ ఉంటారు కదా చాలా మంది, మీ రాముడు సీతమ్మను అగ్ని ప్రవేశం చేపించిండు, గాన మీకు ఎట్లా దేవుడు అవుతాడు అన్నారు కదా. అగ్ని ప్రవేశం చేపించుడు కాదురా నాయన, లంక మొత్తం కాలిపోతేనే మా సీతాదేవికి ఏం కాలేదు. ఆ ముచ్చట మాకు రామునికి తెలుసు. తెలియదనా? నీ లెక్క నా లెక్కన రాముడు. ఇది మాట్లాడతాడు మన దగ్గరకు వచ్చి, మీ రాముడు ఎట్లా దేవుడు అవుతాడు, మీ కృష్ణుడు ఎట్లా దేవుడు అవుతాడు. అట్లా ప్రశ్నలు అడిగిన వాళ్ళకి సమాధానం ఎట్లా చెప్తానో మీరు చెప్పిర్రు. అందుకోసం నాకు చాలా ఆనందంగా ఉన్నది ఈరోజు. అన్న ఒకప్పుడు మన పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా మంది, వాళ్ళకి తెలుసు మన పూర్వీకులు ఎంత కష్టపడ్డారో తెలుసు. ఈరోజు ఇంతమందిని మనం హనుమాన్ దేవాలయంలో చందనాలు పెట్టుకొని హోమ యాగాలు చేస్తా ఉన్నామంటే మన పూర్వీకులు దేనికి భయపడకుండా, మతాలు మారకుండా హిందూగా జీవించడానికి ఎంతో కష్టపడ్డారు వాళ్ళు. భారతదేశంలో ఏకైక హిందూ దేశంలో హిందూగా జీవించడానికి, బొట్టు పెట్టుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించారు ఇట్లా తృణప్రాయంగా. మనకు తెలుసా అన్న వాళ్ళ గురించి? ఎవరి గురించి అన్న మనకి ఏడగలేదు. ఎవరైతే వేరే దగ్గర నుంచి మన మీదకి వచ్చిర్రో దండయాత్రలు, ఎవరు టిప్పు సుల్తాన్ వచ్చేదో చేసిండు, లేకపోతే ఇంకెవరో వచ్చేదో చేసిండు, వీళ్ళ గురించి మన పుస్తకాలలో ఉంటుంది. ఏదో ఈ మధ్య కాలంలో సినిమాలని అదని ఇదని ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కొంతమేర తెలిసింది. ఆయన కొడుకు చావా సంభాజీ మహారాజ్
గురించి ఇంకొంత తెలిసింది సినిమా ద్వారా. కానీ ఒక ఛత్రపతి, ఒక సంభాజీ మహారాజ్ మాత్రమే కాదు, వాళ్ళిద్దరే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబంలో మన తాత ముత్తాతలు ఆ రకంగా పోరాడిర్రు. కాబట్టి ఈరోజు మనం గర్వంగా భయం లేకుండా బొట్టు పెట్టుకొని ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. భయపడ్డ వాళ్ళందరూ ఏమయ్యారు మీకు తెలియదా? ఏమయ్యారు? ఈరోజు మనకు శత్రువులు అయ్యారు వాళ్ళు. మీరెవరన్నా చూసిరా శత్రువులు లెక్క ఎప్పుడన్నా? ఎక్కడన్నా అనిపించిందా మీకు ఎప్పుడన్నా? ఇప్పుడు హనుమాన్ దీక్షలో ఉన్నారు, పోనీ దీక్ష లేనప్పుడన్నా వేరే ప్రార్థనా మందిరాలు ఎక్కడన్నా చూసినప్పుడు అరే మనకు రాదు దీన్ని ఏదో చేసేయాలి అనే ఆలోచన ఏ రోజన్నా వచ్చిందా? ఎప్పుడన్నా వచ్చిందా? ఎవరన్నా నేర్పిర్రా? మీ నాన్న చెప్పిందా? ఇంట్లో అమ్మ చెప్పిందా? ఎందుకు చెప్పలే? వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న చెప్పలే, వాళ్ళమ్మ నాన్న కూడా చెప్పలే అట్లా చేయకూడదు, ఇట్లా చేయదు అని చెప్పేసి. మరి ఎక్కడి నుంచి వస్తున్నారు ఇదంతా? ఎవరు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఈరోజు యుద్ధం అవుతున్నదన్న నిజంగా ఆర్మీ సైనికులు మన కోసం బార్డర్లో కష్టపడుతున్నారు. ప్రాణాలు 5 చచ్చిపోయారు భారత జవానులు. 5 భారత జవాన్లు ఎవరి కోసం పోయారన్నా? మన మీద మంచిగా ఉండాలని, మన మీద సుఖంగా ఉండాలని, మన పిల్ల పాపలతోటి, మన తల్లిదండ్రులతోటి, మనం సంపాదించినటువంటి నోట్ల కట్టలతోటి, మన భూములతోటి మనం ఆనందంగా గడపాలని. ఎదుటి శత్రువు వస్తున్నాడు, గన్నులు పట్టుకొని బాంబులు వేస్తున్నాడు నా మీద, అయినా సరే పోతే పోని నా భారతీయుల లోపల ఆనందంగా ఉంటారు అనే అభిప్రాయంతో చావడానికి పోయిరు. సెలవులు తృణప్రాయంగా కట్ చేసి అందరు సెలవులు లేవు మీరందరూ రావాలి అనగానే వాళ్ళు ఇంటిళ్ళ పాడి సైనికులు ఎట్లా పంపించారు? వీర సైనికులను బొట్లు పెట్టి హారతులు ఇచ్చి పోబిడ్డా పో. భయపడ్డరా? ఆ సైనికుల తల్లిదండ్రులకు కూడా మనం రుణపడి ఉండాలి. మరి ఈరోజు మనం ఇక్కడ ఏం జరుగుతున్నదన్నా? నకులమని, మతమని, అధికారమని వాళ్ళు మన కోసం ప్రాణాలు ఇస్తుంటే మనం కొట్టుగా వేస్తా ఉన్నాం. అలా ఎందుకోసం జరుగుతున్నది యుద్ధం? ఏం జరిగింది పహల్గాంలో? 22 మందిని అతి కిరాచకంగా చంపేశారు. ఎందుకని చంపారు? కేవలం వాళ్ళ హిందువులని అడిగి కనుక్కొని గుర్తులు చూసి చంపేశారు. మరి అన్న ఈ హిందువులు చచ్చిపోడు కొత్త కాదే, హిందువులు చచ్చిపోడు కొత్త కాదు, చస్తనే ఉన్నారు హిందువులు. మన మీదికి దురాక్రమణదారులు వచ్చినప్పుడల్లా మతం మార్రు లేకపోతే దావర్రి, మతం మార్రు లేకపోతే దావర్రి అంటే మారినోడు బతుకుతున్నారు, మారినోళ్ళు చాలా మంది చచ్చారు. అట్లాంటి చావు కూడా భయపడకుండా మన పూర్వీకులు మన కోసం ఎందుకు ఈ ధర్మంలో ఏం పాడైంది అంతగానం? ప్రాణం పోతే పోనీ కానీ ధర్మాన్ని వదిలా అనేంత ఎందుకు వాళ్ళు ధర్మం కోసం నిలబడ్డారు? ఎందుకు నిలబడ్డారు అంటే ఇంతకుముందు మీరు చెప్పారు కదా, నాకెవరు చెప్పలేదే వాళ్ళని ఖరాబ్ చేయరు అని. అది సనాతన ధర్మం. సర్వే జన సుఖినో భవంతు అంటది, లోకా సమస్త సుఖినో భవంతు అంటది. నేను బాగుండదు కాదు, అందరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలి. అటు ఇటు కావాలంటే నేనేమనైనా సరే నాతో ఉన్నోళ్ళు బాగుండాలని నేర్పించే ధర్మం సనాతన ధర్మం. అందుకోసమే ఈరోజు ప్రతి ఒక్కరి వేషాలు ఈ దేశంలో నడుస్తా ఉన్నాయి. అది మన చాతగానితనం కాదు, మంచితనం. ఈ మంచితనానికి ఏమైందన్నా మెల్లమెల్ల దీని చాతగానితనం లెక్క ఎవరు చేస్తున్నారు? మన నాయకులు తయారు చేస్తా ఉన్నారు మనల్ని. ఇన్ని సంవత్సరాల నుంచి మనకి అంటే ఎంతసేపు రాముడు అంటే ఏం తెలుసు మనకు? సీతమ్మను అడవి పంపించిండు, లేకపోతే అగ్ని ప్రవేశం చేయించిండు. అరే నాయన రావణుంటే యుద్ధం చేసిండు, ఎవరి కోసం చేసిండు? సీతమ్మ కోసం చేసిండు. ఒక రావణుడు కాదు, కొన్ని వేల లక్షల మంది రాక్షసులను తృణప్రాయంగా చంపేసిండు ఆయన. ఆ ముచ్చట ఎక్కడ తెలుసు మనకు? కృష్ణుడు ఏం చేసిండంటే కృష్ణుడు లీలలు మనకి ఎక్కడ చూస్తారు? సినిమాల్లో అవే చూపిస్తారు, ఇంట్లో అవే చూపిస్తారు, ఇంట్లో అవే చెప్తా ఉంటారు, పెద్దలు అవే చెప్తా ఉంటారు, గోపికలు ముచ్చట ఇది. మరి కృష్ణుడు ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిండు. ఆ ముచ్చట చాలా తక్కువ మనం వింటా ఉంటాం, మిగిలిన ముచ్చట్లు మనం ఎక్కువ వింటా ఉంటాం. అంటే ఎంతసేపు మనల్ని ఏంటంటే ఒక పిరికి వాళ్ళ లెక్క తయారు చేయాలి. దాంట్లో భాగంగానే ఇక్కడ కుటుంబంలో 4 ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక ఇంట్లో 4 ఉన్నవాళ్ళు, 4 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, 3 ఉన్నవాళ్ళు. ఏమవుతున్నదంటే ఒక తల్లి ఒక తండ్రి, వాళ్ళకు ఒక కొడుకు ఒక బిడ్డను, అంతకుమించి మనకొద్దు. ఏమవుతున్నది అంతకుమించి కంటే? ఏమవుతున్నది?
బ్రతకలేం మనం, ఎందుకంటే మన సంపాదన అంటే మన బ్రతకంతే. కానీ వాళ్ళు ఎంతమందిని అంటున్నారు? భారతదేశంలో ఇప్పటికి 9 రాష్ట్రాలల్లో హిందువులు మైనార్టీలు అయిపోయారు. ఈ ముచ్చట తెలిసి అధికారం ఉండలేదు కదా. 9 రాష్ట్రాలలో ఇప్పుడు ఏకైక హిందూ దేశం అని అప్పటి నుంచి నేను ఒక 15 నిమిషాల నుంచి మాట్లాడుతున్నా కదా. ఇదే భారతదేశంలో 9 రాష్ట్రాలు ఇప్పటికి హిందువులు మైనార్టీ లేరు. ఏమైతే హిందువులు మైనార్టీలు అయితే వాళ్ళు మనోళ్ళే కదా. హిందువులు మెజారిటీ ఉన్నంత కాలమే అందరూ బాగుంటారు ఈ దేశంలో, మనమే కాదు వేరే వాళ్ళు కూడా. ఎందుకంటే అందరూ బాగుండాలని కోరుకునేది కేవలం హిందువులు మాత్రమే కాబట్టి, ఈ ధర్మం మనకు అది బోధిస్తుంది కాబట్టి. ఒకప్పుడు ఎంతమంది, ఇప్పుడు 1945 తీసుకుందాం, మనకు స్వాతంత్రం వచ్చిందని చాలా గర్వంగా చెప్పుకుంటా ఉంటాం. స్వతంత్రం వచ్చింది అంటే మన దేశాన్ని ఖండాలుగా విభజించారు. ఓ ఖండం పాకిస్తాన్గా పోయింది, అటు బంగ్లాదేశ్. అప్పుడు కూడా అది పాకిస్తాన్, ఉత్తర పాకిస్తాన్, దక్షిణ పాకిస్తాన్. తర్వాత అది బంగ్లాదేశ్ అయింది. కానీ ఆ స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంతమంది హిందువులు చచ్చిపోయారో నీకు లెక్క తెలిసిన ఏమన్నా? కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. ఆ తర్వాత వదిలేరు. 1990 జమ్మూ కాశ్మీర్లో చాలా మందిని పంపించేసారు హిందువులను అక్కడి నుంచి. చాలా మందిని, మీరు హిందువులు అయితే మీ ఆడపిల్లలని మీ పిల్లలని ఇక్కడ పెట్టి మొగోళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే చంపేస్తాం అని చెప్పి మైకులలో బెదిరించారు. ఏ రాజకీయ నాయకుడు ఏం చేయలేమన్నప్పుడు చాలా మందిని చంపేసారు, మొత్తం కాలబెట్టారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసారా మీరు? దానిలో చాలా కొద్దిగానే చూపించారు, అంతకుమించి చాలా చేశారు. అప్పుడు ఏ రాజకీయ నాయకుడు మనం చేసిందన్నా? 1940 అంతమందిని చంపితే ఎవరేం చేయలే, 1990 అంతమందిని చెప్తే ఎవరేం చేయలే. ఈ మధ్య కాల బెంగాల్లో జరుగుతున్నది. ఏం జరుగుతున్నది? హిందువు అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. పోనీ అక్కడ లోకల్ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మనం చేస్తున్నారన్నా? కానీ కొంతమేర మన లోపల మార్పు వస్తున్నది కాబట్టి హిందువుల కోసం నిలబడాలి అనేటటువంటి తపన రాజకీయ నాయకుల్లో కూడా మొదలవుతున్నది. భయం అవుతున్నది, నిలబడకపోతే మేము పీఠాల మీద ఉండమేమో అని. ఈరోజు 22 మంది హిందువులను చంపితే ఏం జరిగిందన్నా? పాకిస్తాన్ అగ్గి అవుతా ఉన్నదాడ. కొన్ని లక్షల మందిని, కొన్ని వేల మంది హిందువులను చంపితే కానీ 22 మందిని చంపితే పాకిస్తాన్ అగ్ని చేస్తున్నారు ఈరోజు. ఎందుకు చేస్తున్నారు? ఈ మార్పు ఇంకా పెద్ద స్థాయిలో రావాలి. అమ్మా తల్లి, మీరు ముఖ్యంగా మీ పిల్లలకు బోధించాలి, మీ పిల్లలకు చెప్పాలి. ఎందుకంటే మనం ఎంత సంపాదించి ఎంత పక్కన పెట్టినా వాడు బతికే ఉంటేనే కదా, వాడు బతుకుంటేనే వాడు దాన్ని ఆస్వాదిస్తాడు, వాడి తర్వాత అందిస్తాడు. వాడు బతుకుండాలంటే ఈ దేశంలో ఈ ధర్మం బాగుండాలి. ఈ ధర్మం బాగుండాలంటే ఈ ధర్మాన్ని రక్షించలే ఉండేది అన్న రక్షించలేకుంటే మనం చాలా పెద్ద మాట మాట్లాడుతున్నాం. ధర్మాన్ని నువ్వు రక్షించు అని చెప్పేసి ధర్మాన్ని రక్షించేంత సీన్ మనకు లేదు. ధర్మాన్ని పాటిస్తే చాలు. ధర్మాన్ని పట్టుకొని ఉంటే మనం మంచిగా బ్రతుకుతాం. ఏమన్నది మన సనాతన ధర్మం గురించి ఈరోజు ప్రపంచం మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నది. అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, కెనడా అయినా, ఎక్కడికి పోయినా వాళ్ళందరూ తెలుసుకుంటున్నారు మన గురించి. మనమేమో వదిలేస్తా ఉన్నాం మెల్లమెల్లగా. ఎందుకంటే మనకు పూర్తి స్థాయిలో విషయ పరిజ్ఞానం లేదు, విషయం లేదు, తెలుసుకునే ప్రయత్నం చేయం. మన నాయకులు కూడా ఎంతసేపు మనల్ని విడదీసి పాలించే ప్రయత్నమే చేస్తుంటారు. కులం అనేది ఫస్ట్ వదిలేయరన్న. కులం అనేది మీ కడప లోపల ఉండని. ఎంతనన్నా మీరు ఏది పాటించినా సరే, ఏం చేసినా సరే కడప లోపల ఉండని. బయటకు వస్తే మనమందరం ఎవరమన్నా, మనం హిందువులం అని చెప్పుకొని కూడా భయపడుతున్నామా? మన నోట్లకి లెక్కలేదండి మాట. ఎవరు మనమంతా? ఈ మాట ఎక్కడికంటే అక్కడికి వినబడాలి. మన కోసం ఎవరైనా దిగి రావాలి. ఏమైందన్నా ఈరోజు ఈ దేవాలయాన్ని పరిస్థితి నిజంగా 15-20 రోజులు కావచ్చన్నా దీనికి అయ్యి ఈ రోజు మాట్లాడమంటే మనం మాట్లాడడానికి ధైర్యం చేస్తలేం. ఎందుకు చేస్తలేం? భయం అంటే ప్రతిదీ కూడా మనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. చట్టాలు మనకు వ్యతిరేకంగానే, చట్టాలు వ్యతిరేకంగానే ఉన్నాయి. నూరు పోస్తున్నారు. చట్టాలు మనకు అనుకూలంగా ఉన్నాయి కూడా ఉన్నాయి, కానీ వాటిని బయటకు తీసుకురారు మన నాయకులు కానీ ఎవరు కానీ. ఫస్ట్ దీన్ని కాంప్రమైజ్ చేసేయాలి. ఎందుకు రా ఇది గొడవ, పెద్ద రచ్చ అయిపోతుంది. వద్దు చూసుకుంటుందామా ఇట్లనే ఎంతకాలం చూస్తాం? ఒకనాడు మొత్తం అఖండ భారతం మొత్తం హిందువుల దగ్గర నుంచి ఈరోజు ముక్కలైనటువంటి భారతదేశంలో 9 రాష్ట్రాల్లో హిందువుల మైనార్టీలు అయిపోయారు. రేపన్నాడు తెలంగాణలో వారం ఏమున్నది? ఏం పేరు? ఎవరి పేరు? ఈడ వారం ఏమున్నది?
ఏమన్నా ఉన్నాయా అట్లా కారు అని చెప్పి? ఈరోజు మనం నిలబడితేనే రేపటి నాడు మీ కొడుకులు కానీ కూతుళ్ళు కానీ చల్లగా ఉండేది, మంచిగా బ్రతికేది. వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా హిందూగా బ్రతకాలి. హిందూగా బ్రతకడం వేరన్నా, హిందూగా బ్రతకడం వేరు. ఏదో మనం గుడికి వచ్చినామా, బొట్టు పెట్టుకున్నామా, అయ్యగారు ప్రసాదం దగ్గర తీసుకున్నామా, పోయినామా, మన దేవునికి అట్ట ఇట ఏమైనా కష్టం వస్తే మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు రావద్దు. అది మన ముచ్చట కాదు. ఎందుకంటే కోరికలు తీర్చుడు మాత్రమే దేవుని పని. దేవుడు మనకి ఇవ్వాలి తప్ప మనం దేవునికి ఎందుకు ఇచ్చుడు? ఆయన కూడా కోరుకోడు, ఆయన కోరుకోడు. ఇట్లా పరీక్షలు ఎందుకు పెడతా ఉంటాడంటే మన లోపల ఎంత తక్కువ ఉన్నదో తెలుసుకోవడానికి, ప్రపంచానికి తెలియజేయడానికి పెడతారు. ఈరోజు మీరు చేసిన పని తర్వాత మళ్ళీ ఎవరైనా ముందుకు వస్తారే? ఎవరైనా ముందుకు వస్తారా? ఎక్కడ రాదు, చాలా దూరాలు, ఎక్కడ రాడు. బరాబర్. ఇంకొక విషయం చెప్తున్నా, మీకు లా పరంగా కూడా ఎవరికైనా సరే ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఏదైనా ఉన్నది కావాలి అంటే నా ఫోన్ నెంబర్ ఉన్నదన్న మీ దగ్గర, కొందరి దగ్గర, మిగిలిన వాళ్ళు తీసుకోర్రి. ఏడు దాకా అంటే ఆరుదాకా పోవచ్చు, దాంట్లో భయపడే ముచ్చటం లేదు. నేను చెప్తున్నా కదా, బరాబర్. ఎందుకంటే మీరు చేసింది తప్పు కాదు. నా నెంబర్ తీసుకోరు, నాకు ఫోన్ చేయరు. హైదరాబాద్లో ఉంటుంది. మనకు చాలా మంది అడ్వకేట్స్ ఉన్నారు. ఒకప్పుడు మనకు లేకుండే, ఒకప్పుడు ఆ భయం ఉంటుండే. కానీ ఈరోజు మనం, ఎందుకంటే అందరికి అర్థమవుతున్నది మనం ఏం కోల్పోతున్నామో మనకు తెలుస్తున్నది. మనం కోల్పోతే ఏమవుతుందంటే అన్న ఏమైంది, ఇప్పుడు కాశ్మీర్ అనేటటువంటిది మనం మ్యాప్లలో వేసుకుంటాం పెద్దగా, కాశ్మీర్ మొత్తం. కనల్లా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వెళ్తున్నది. ఎవరన్నా అది ఆక్యుపైడ్ కాశ్మీర్ని పాకిస్తాన్ కలిపితే మన కోపం వస్తుంది. ఏంటి బొమ్మల, నిజంగా పాక్ ఆక్యుపై చేసింది కాశ్మీర్ అంత. ఇప్పుడు మన మ్యాప్లో చూస్తున్నంత కాశ్మీర్ లేదు. ఎందుకు లేకుండా పోయింది? ఎందుకు లేకుండా పోయింది అంటే అక్కడ మన సంత తగ్గింది, మనం తగ్గినాం. దేశం మీద ప్రేమ ఉన్నోళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చేసారు, ఉన్నోళ్ళను చంపేసారు. ఆటోమేటిక్ ఏమైంది? భారత్ పాకిస్తాన్లకు వశమైంది. అది కదా జరుగుతున్నది. పాకిస్తాన్లో పోయిన తర్వాత పోయిన బోనాలు మంచిగా బతుకుతున్నారా? అడుక్క తింటున్నారు, ఆడ ముష్టి అడుక్కుంటున్నారు. ఇక్కడ ఉన్న కొడుకులకు పాకిస్తాన్ అంటే ఇష్టం ఉంటుంది. మళ్ళా అన్న, శక్తి ఎప్పుడైనా సరే మన మాట నిలవాలి, చరిత్రను తిరగరాయాలి అంటే మనకు బలం ఉండాలి. బలం కావాలి అంటే సంఘటితమై ఉండాలి. మనం గొట్టుగా వస్తే ఎందుకు వనికి రాకుండా తయారవుతాం. మన పైన మనల్ని విడదీసి, అదే అంటే రాజకీయ నాయకులు పబ్బం గడుపుకోనికి గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనల్ని విడదీస్తా ఉన్నారు. ఇక పైన మనం సంఘటితమై గట్టిగా నిలబడితే ఎవరైనా సరే మన మాట వింటారు. మీరందరూ ఫస్ట్ మిమ్మల్ని నిజంగా ప్రాధాన్యపడుతున్నా నేను, మీరు విడిపోకుర్రి, కలిసి ఉండుర్రి. కష్టం వచ్చినప్పుడు మనకు మనమే అన్నా, ఇంకెవరు ఏరు. కలిసి ఉండుర్రి. ఈ దేశం కోసం పోయేలోపు ఏదో ఒకటి చేసిపోదాము. సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మనసుకు, ఉండదా? మన కోసం మస్తు చేసుకుంటాం. దేశం బాగుంటున్నాయి కదా మనం బాగుండదు. దేశం పోతే ఏమన్నా అడుక్క తినాలి మన పిల్లలు. చిప్పలు కూడా దొరికే అడుక్క మీకు బావి దగ్గర గెట్టు తింటే చిప్పలు పట్టుకుంటారు. మన దేశం దేశం రాష్ట్రాలు వస్తున్నారు. దయచేసి గమనించుర్రి. మీ ఇంట్లో పెద్దోళ్ళకి చెప్పుర్రి, చిన్నోళ్ళకి చెప్పుర్రి, పక్కోళ్ళకి చెప్పుర్రి, ఎవరికైనా సరే చెప్తా ఉండుర్రి. వినకున్నా చెప్పుర్రి, 1కి 10 సార్లు చెప్పుర్రి. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినా ఏం లేదు అంటే కలిసి ఉండాలన్న, మనం కలిసి ఉండాలి. ఉంటారు కదా, గట్టిగా చెప్పుర్రి. ఉంటారా? జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రెండు చేతులు పైకి అందాం. మనం ఒక్క చేతి పైకి లేస్తేనే అటు ఇటు అవుతున్నారు కదా జనాలు. రెండు చేతుల పైకి అంటే ఎట్లుడు?
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ ओम सप्तदे अग्ने समिद सप्त जिह्वा सप्तर्षय सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा दिवन्ति सप्तयोनीरा प्रणस्वा घृतेन प्रियंकमे कामचमे कामचमे रोमहचमे भद्रचमे श्रेयचमे वक्षचमे यचमे भगचमे द्रवणचमे गन्धाचमे धर्ताचमे क्षेमचमे दृशिचमे ऋष्यञ्चमे महचमे सन्दिचमे ज्ञातृञ्चमे सोचमे प्रसोचमे श्रीरञ्चमे लयचमे रतञ्चमे अमृतञ्चमे यक्ष्मञ्चमे नामयचमे जीवादुचमे दीर्घायुपञ्चमे नैत्रञ्चमे अभयञ्चमे सुरञ्चमे शेरञ्चमे घूषाचमे पूर्णञ्चमे पूर्णाहुतमतमाञ्जहवे सर्वं वै पूर्णाहुतिः पूर्णमात्रा शुभानिया पूर्णाहुतिमुहूर्तस्य मुहूर्तस्वदितेन्वमग्गुस्स अनुमतेन्वमग्गुस्स सरस्वतेन्वमग्गुस्स देवसवितप्रासाभिः प्रणीता शुभानिया सन्मे भूया सर्वं मे भूया पूर्णमति पूर्णत्वमे भूयाः सुपूर्णमति पूर्णमेवाक्षमामे श्रेष्ठां प्राच्यां मार्जयन्तां दक्षिणायां मार्जयन्तां प्रदिशां मार्जयन्तां उदिशां मार्जयन्तां ऊर्ध्वायां मार्जयन्तां